నేను గుంటూరు. ఈరోజు మనం చేబ్రోల్లో ఉన్న పవర్ జిమ్కి అయితే వచ్చాము. ఇక్కడ మన బాడీని ఎలా ట్రైన్ చేసుకోవాలి అండ్ మన ఫిట్నెస్ని మనం ఎలా రిటైన్ చేసుకోవాలో తెలుసుకుందాం. హాయ్ అన్న, నా పేరు బషీర్, మీ పేరేంటి? నా పేరు రవితేజ. ఓకే, మీరే ఓనర్ కదా, లైక్ దీని సబ్స్క్రిప్షన్ కానీ లైక్ ట్రైనింగ్ కానీ ఎలా మీరు చూసుకుంటారా లేదా ఎలా ఉంటుంది సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి? అంటే సబ్స్క్రిప్షన్ వాటి వరకు మనమే చూసుకుంటాం. ట్రైనింగ్ కూడా మనమే ఇస్తాం. మ్యాక్సిమం పర్సనల్ ట్రైనింగ్ వచ్చేటప్పటికి మంత్లీ ఇంతని తీసుకుంటాం. పర్సనల్ క్యాపబిలిటీని బట్టి, అంటే అతనికి ఇవ్వాల్సిన ట్రైనింగ్ క్యాపబిలిటీని బట్టి అన్నమాట. ఇప్పుడు సబ్స్క్రిప్షన్ విషయానికి వస్తే 1 మంత్ దగ్గర నుంచి 1 ఇయర్ లోపు. 1 ఇయర్ లోపు. ఓకే, మీరు బాడీని బట్టి డైట్ అవన్నీ మెయింటైన్ మీరే చెప్తారా వాళ్ళకి ఎలా డైట్ చేసుకోవాలి? వాళ్ళు అంటే వాళ్ళ పర్సన్ యొక్క వెయిట్ని బట్టి, బాడీ కండిషన్ బట్టి మనం చెప్తూ ఉంటాం అన్నమాట. ఓకే, మీరు ఎన్నేళ్ళ నుంచి ఫిట్నెస్ ఫీల్డ్లో ఉన్నారు? నేను నియర్లీ 4 ఇయర్స్ నుంచి. మీరు మీ బాడీని ట్రైన్ చేయడం ఎన్ని ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశారు, లేదా ట్రైన్డ్ బాడీనే 4 ఇయర్స్ కంటిన్యూ చేశారా? ట్రైన్ బాడీ ఏం కాదు, ఏదో ఇట్లా ఫస్ట్ నేను బాగా సన్నగా ఉండేవాను అనమాట. చిన్నప్పుడు లావ్ అవుదామనే ఇంటెన్షన్తో స్టార్ట్ చేశాను. తర్వాత అన్నీ కట్స్ పడిపోయి అంటే ఇంకా మారిపోయింది అనమాట. బాడీ చేంజెస్ వచ్చినాయి ఇంకా దాన్ని బట్టి. ఓకే, బల్కింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి మీరు రికమెండ్ చేసే టిప్ ఏమన్నా? బల్కింగ్ అంటే మన క్యాలరీస్ని మనం మెయింటైన్ చేస్తాం కదా, మనం ఖర్చు పెట్టే క్యాలరీస్ కన్నా ఎక్కువ క్యాలరీస్ తీసుకుంటే ఉంటుంది అనమాట. అంటే బల్కింగ్. మీరు లైక్ ఎన్నేళ్ళు ఫిట్నెస్ ఫీల్డ్లో ఉన్నారు కదా, బల్కింగ్ బెస్ట్ అంటారా, కట్ బెస్ట్ అంటారా? నా విషయానికి వస్తే లీన్ బాడీ, అంటే అటు లావుగా ఉండరు, అంటే బల్కింగ్ బాడీ ఉండదు, ఇటు కట్ బాడీ ఉండదు, మీడియంగా ఉంటారు అన్నమాట. ఇప్పుడు లావు ఉంటే ఏమంటారంటే ఎద్దులాగా ఉన్నవారు అంటారు, సన్నగా ఉన్నామంటే బక్కలాగా ఉన్నవారు. అది అంటే డిపెండ్స్ అపాన్ అంటే సొసైటీ మీద అనమాట. నా విషయానికి వస్తే లీన్ బల్క్. ఇప్పుడు నార్మల్గా ఒక ఫ్యాట్గా ఉన్న లైక్ ఒక 100 kgs ఉన్నారనుకోండి, లైక్ ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంది, వాళ్ళని లీన్ చేసి కట్లోకి తీసుకురావడానికి ఎన్ని మంత్స్ ఆర్ ఎన్ని ఇయర్స్ పడుతుంది? అంటే డిపెండ్స్ అపాన్ వాళ్ళు చేసే వర్కౌట్ని బట్టి, వాళ్ళు తీసుకునే డైట్ని బట్టి. వాళ్ళు కరెక్ట్గా వర్కౌట్ చేసి డైట్ కరెక్ట్గా తీసుకుంటే 3 months సరిపోతుంది. 3 months సరిపోయింది. అంతకన్నా తక్కువ కూడా పట్టవచ్చు వాళ్ళు చేసేదాన్ని బట్టి. ఓకే, మీరు ప్రిఫరబుల్ టైం లైక్ వర్కింగ్ చేసే వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకి ప్రిఫరబుల్ టైం మార్నింగా ఈవినింగా? మార్నింగ్ ఏంటంటే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి, ఇది సమ్మర్ కదా, సమ్మర్లో ఏమైందంటే క్యాలరీస్ ఎక్కువ బర్న్ అవుతాయి. మనం ఎక్కువ కష్టపడకపోయినా కానీ క్యాలరీస్ ఎక్కువ బర్న్ అవుతాయి కాబట్టి మార్నింగ్ ప్రిఫర్ చేస్తాను నేను ఎక్కువైతే. నార్మల్గా ట్రైనింగ్ తీసుకునే వాళ్ళకి కానీ జిమ్ చేసే వాళ్ళకి జనరల్గా మజిల్స్ టీర్ అవ్వడం ఇలాంటివన్నీ ఉంటాయి కదా, దాని రికవరీ మెథడ్స్ ఏమైనా ఫాస్ట్ ఎర్లీగా ఏమైనా ఉంటే చెప్పండి మా ఆడియన్స్. నా విషయంకి వస్తే అసలు మెయిన్ డైటు స్లీప్. జిమ్ చాలా తక్కువ, జిమ్ది ఏముండదు అసలు. ఒక మనిషి రికవరీ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే స్లీప్ ఎక్కువ ఉండాలి, రెస్ట్, మజిల్కి రెస్ట్ ఎక్కువ ఉండాలి. డైట్, వాడు సన్నగా ఉన్నాయి అంటే బల్క్ కావాలనుకునే దాన్ని బట్టి, వాడు బాడీ కండిషన్ ఏదైనా సరే, వాడు గోల్ ఏదైనా సరే, ముందు డైట్, రెస్ట్, అంతే మెయిన్. నార్మల్గా సోషల్ మీడియాలో కానీ జనరల్గా కానీ చూస్తే ఒకళ్ళు సడన్గా ఇలాగా లైక్ ఫిట్గా అయితే స్టెరాయిడ్స్ వాడావు, ఇది వాడావు అని అంటూ ఉంటారు. దాని గురించి మీరు కమెంట్ ఏమన్నా? అసలు స్టెరాయిడ్స్ అంటే తెలియని వాళ్ళ గురించి, దానికి అసలు ఏంటి, దాని ఒక డైలమా లాగా ఉంటుంది కదా, స్టార్ట్ చేయాలనుకున్నాం ఇట్లాగా, దాని గురించి. స్టెరాయిడ్స్ ఈజ్ నథింగ్ బట్ అమైనో యాసిడ్స్ని మనం ఏంటంటే తీసుకున్న ఫుడ్ అమైనో యాసిడ్స్ కింద కన్వర్ట్ అయ్యి మనకి అంటే మన బాడీ గోల్ రీచ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఈ స్టెరాయిడ్స్ ఏంటంటే డైరెక్ట్ అమైనో యాసిడ్స్ అన్నమాట. డైరెక్ట్ బాడీలోకి అమైనో యాసిడ్స్ని ఇంజెక్ట్ చేసుకుంటాం వల్ల అది అంటే రికవరీని ఫాస్ట్ చేస్తుంది. అంతే, రికవరీని ఫాస్ట్ చేసింది, కాకపోతే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్. లైక్ ఈ ఫిట్నెస్ ఫీల్డ్లో అది లీగల్ అంటారా, ఇల్లీగల్ అంటారా? అది ఇల్లీగల్. మనం ఇప్పుడు ఒక బాడీ కండిషన్ మెయింటైన్ చేస్తున్నాం అంటే దానికి ఖచ్చితంగా కావాల్సింది ఏంటంటే ఒక డిసిప్లిన్ కావాలి. ఫస్ట్ మనం ఒక బాడీ గురించి కానీ మన పర్సనల్కి సంబంధించింది ఏదైనా మెయింటైన్ చేస్తున్నాం అంటే డిసిప్లిన్ కావాలి, అది మెయిన్. లైక్ స్టెరాయిడ్స్ ఏంటంటే ఒక షార్ట్ కట్ లాగా అంతే. మనం మెయిన్ రోడ్డు మీద వెళ్ళినంతసేపు బాగానే ఉంటాం, ముళ్ళదారిలో వెళ్ళినప్పుడు దెబ్బలు తగిలేది. లైక్ మీరు ఏమైనా ప్రీవియస్ కాంపిటీషన్స్ ఏమైనా పార్టిసిపేట్ చేశారా? లేదు, నేను ట్రై చేస్తున్నాను. ఈ నెక్స్ట్ వచ్చే కాంపిటీషన్ ట్రై చేస్తున్నాను.
నేను స్టెరాయిడ్స్ నాకు ఫస్ట్లో ఇలా వీడు స్టెరాయిడ్ వాడాడు ఇంత అయ్యాడు, నేను కూడా వాడదామని ఫస్ట్లో ఉంటుండే నాకు. తర్వాత వాటి సైడ్ ఎఫెక్ట్స్ వల్ల అన్నీ నాకు చాలామంది చెప్పారు, నేను చూడడం కూడా జరిగింది. ఇలా వాడితే ఇలా అయింది, ఇలా వాడితే ఇలా జరిగిద్ది అని చెప్పడం వల్ల నాకు భయం వేసి వెనక్కి తగ్గింది అనమాట. మీ 4 years జర్నీలో లైక్ చాలా క్రిటిసిజం కానీ ఇట్లాగా హేళన అలా లైక్ తీసుకుని ఉంటారు, దాన్ని ఎలా ఫేస్ చేశారు అండ్ మీరు ఆడియన్స్కి ఇచ్చే టిప్ ఏమన్నా? క్రిటిసిజం అసలు ఈ జిమ్ జర్నీ స్టార్ట్ అయింది క్రిటిసిజంతో నాకు రియల్లీ. ఫస్ట్ ఏమన్నా బాగా సన్నగా ఉండేవాడిని, లైక్ ఎలా అంటే అసలు నా చేతులు కానీ ఎలా సన్నగా ఉండే, అందరూ చూసి నీకు ఎందుకు బక్కడి చిగురుపుల్లాగా ఉన్నావు, వేళ తెగిరిపోయేలా ఉన్నావు అది ఇది అని చెప్పి అందరూ బాగా చాలా తక్కువగా చూసేవాళ్ళు. మా అమ్మ ఒక్కతే వాళ్ళు అంతే అంటారు బయట ఇలా ఉన్నా. ఇంకా ఫస్ట్ మా అమ్మ నన్ను సపోర్ట్ చేసింది, జిమ్కి వెళ్తానని ఇట్లా వెళ్తాను అని చెప్పాను. అనగానే ఆమె డబ్బులు ఇచ్చి వెళ్ళురా నీ ఇష్టం ఏం చెయ్యి, ఏం కాదులే నీ జాతర మంచి పనేగా అని చెప్పి ఇలా చేరేలాగా మోటివేట్ చేసింది. తర్వాత నేను చేరినప్పటికీ చాలామంది ఏమన్నారంటే నీకు ఎందుకురా జిమ్ ఎంత సన్నగా ఉన్నావు అని చాలామంది తక్కువ చేసి మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళే మన జిమ్లో చేరడానికి ఎంత తీసుకుంటున్నావు ఫీజు అనేదానికి వచ్చారు. ఓకే, దట్స్ గ్రేట్ టు హియర్ అన్న. లైక్ మీరు ఈ జిమ్ ఓపెన్ చేసి ఎన్నేళ్ళు అవుతుంది? మీ జర్నీ త్రూ ఫస్ట్ నుంచి ఓపెన్ చేశారు లేదా మీరు ఫిట్ అయిన తర్వాత ఓపెన్ చేశారు? నేను ఫస్ట్ ఫిట్నెస్ నా పరంగా నేను ఫిట్నెస్ అవుదామని చెప్పి దీంట్లోకి వచ్చాను. మనకి జిమ్ తీసుకున్నాం ఏం రాలా, తర్వాత ఎలాగో కలిసి వచ్చి తీసుకున్నాను అనమాట. ఓకే, మీరు లైక్ కొత్తగా ట్రైన్ అవుతున్న వాళ్ళకి సప్లిమెంట్స్ ఏం రికమెండ్ చేస్తారు? నా వరకు అయితే నేను డైట్ మెయిన్ అంతే. సప్లిమెంట్స్ వాడచ్చు, సప్లిమెంట్ ఇది నథింగ్ బట్ అంటే అదేమి స్టెరాయిడ్స్ కానీ అవి ఎలాంటివి అని కాదు, నుంచి డిగ్రేడ్ చేసింది అనమాట. ఇవి ప్రోటీన్స్ అని కానీ ఏదైనా. జనరల్గా నేను విన్నది ఏంటంటే వే ప్రోటీన్ ఇట్లాగా ఫిష్ ఆయిల్ ఇవి అన్నీ విన్నాను. లైక్ దాంట్లో బెస్ట్ ఏంటి, వాడచ్చా వాడకూడదా రికమెండ్ చేసేది మీరు? వాడచ్చు. నేనైతే వే ప్రోటీన్ ప్రిఫర్ చేస్తాను బాగా. అదే ఓకేనా, ఒకసారి జిమ్ టూర్ వేద్దామా ఒకసారి? అలాగే దీనివల్ల యూజెస్ ఏంటో? ఇది లెగ్ ప్రెస్ మిషన్ బ్రో. దీన్ని మల్టిపుల్ యూజ్ చేయొచ్చు, అంటే 2 రకాలుగా యూజ్ చేయొచ్చు. ఇది అంటే ఇక్కడ షోల్డర్స్ పెట్టి ఇక్కడ లెగ్స్ పెట్టి చేస్తాం అనమాట. ఇది స్క్వాట్స్ జస్ట్ లైక్ స్క్వాట్స్ అనమాట. ఇక్కడ పడుకొని ఇక్కడ లెగ్స్ పెట్టి చేస్తే లెగ్స్ పంప్ అవ్వడానికి. ఈ మిషన్ ఏంటంటే మనం పెట్టే లెగ్ పొజిషన్ బట్టి అంటే ఇట్లా పెడతాం కదా కింద, దాన్ని బట్టి మన మజిల్ టార్గెట్ అవుతాయి అన్నమాట. ఓకే, ఏ మజిల్స్ టార్గెట్ అవుతాయి? లైక్ దేనికోసం చేస్తారా అది ఒకసారి మా ఫాలోవర్స్ కోసం? అంటే ఇక్కడ మనం లెగ్స్ ఈ షేప్లో పెట్టి చేసామంటే ఈ అంటే వైడ్ పడతాయి అన్నమాట. అది క్లోజ్ గ్రిప్లో ఇక్కడ అక్కడక్కడ చేస్తూ ఉంటే థై మజిల్స్ పడతాయి అన్నమాట. ఇక్కడ స్క్వాట్స్ చేసామంటే స్క్వాట్స్ అంటే మీకు తెలిసి ఉంది కదా స్క్వాట్స్. ఓకే, నెక్స్ట్ మిషన్ దగ్గర ఇది చెస్ట్ ప్రెస్ మిషన్. ఇది చెస్ట్ ప్రెస్ మిషన్లో ఇది 85 kilos అనమాట మ్యాక్సిమం వెయిట్. మనం కావాలంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు కోర్లు అవి వేసుకొని. ఇది పూర్తిగా చెస్ట్ మీదే బేస్ అయి ఉంటుంది. చెస్ట్ టార్గెట్ అయ్యింది అనమాట. ఇక్కడ పైన పట్టుకొని చేస్తే అప్పర్ చెస్ట్, కింద పట్టుకొని చేస్తేనే లోయర్ చెస్ట్ టార్గెట్ అయ్యింది నాకు తెలిసి అదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది లాట్స్ అనమాట. ఓకే, లాట్స్. దీని హైయెస్ట్ వెయిట్ ఎంత? దీనికి మ్యాక్సిమం 110 kilos అవుతుంది. 110 kilos అవుతుంది. ఈ మిషన్ అంటే నాకు ఇష్టం. లాట్స్ ఇది అన్ని చోట్ల చూసి ఉంటారు, మల్టిపుల్ యూజ్ అని. ఇదేముండదు, పైన పట్టుకొని మనం పట్టుకునే గ్రిప్ని బట్టి. ఓకే, ఒక 2 చేసి ఓకే. 4 years కష్టం ఫలించింది, ఫుల్ ఫిట్గా ఉన్నట్టున్నారు. ఎవరో ఇది ఇక్కడ 4 arms అంటే 4 arms ఇక్కడ పెట్టి యాప్స్ వర్కౌట్ కానీ ఇక్కడ బార్ డిప్ చేయొచ్చు. ఇట్లా చేయొచ్చు అనమాట. యాప్స్ వర్కౌట్ చేసుకోవచ్చు. చూడడానికి సింపుల్గా ఉంది కానీ లైక్ ఎక్కువగా యూజెస్ వర్కౌట్ చేసుకోవచ్చు.
ఇంకా ఇది లోయర్ చెస్ట్ బెంచ్ ఓకే. బెంచ్ ప్రెసెస్ అనమాట. లోయర్ చెస్ట్ బెంచ్ ప్రెస్. నెక్స్ట్ దీని వెయిట్ బార్స్ ఏమైనా పెడతారా దీనికి? పెడతాం. అంటే ఏం లేదు, అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్టింగ్ చేసుకుంటా పెడతాం అనమాట. నెక్స్ట్ ఇది షోల్డర్. ఓకే. షోల్డర్ ప్రెస్ అనమాట. ఓకే. ఇది నార్మల్గా అయితే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకైతే ఈ ప్లేట్లు ఏం లేకుండా, అంటే ఎంటీ కూడా పట్టలేదు, అంత వెయిట్ ఉండిద్ది. ఓకే. అండ్ మంచి మిషన్, అంటే బాగా టార్గెటెడ్ మజిల్స్ బాగా ఫోకస్ అనమాట, బాగా ఇంపాక్ట్ ఉండిద్ది. ఇది మీ జిమ్లో హైయెస్ట్ లిఫ్ట్ చేసింది ఎంత? ఇదా? అంటే మనకన్నా ఇంకా చాలా ఉన్నారనమాట. అదే నార్మల్గా నార్మల్ అయితే ఓవరాల్ శ్రీకరణ్ ఉంటాడు వాడైతే 50 or 60 అనుకుంటా. 60 చేసుకుని ఉంటాడు. ఓకే. 120 టోటల్. 120. ఇదే వాడే దాదాపు ఒక మనిషిని ఎత్తాడు అన్నట్టు. అంటే మనిషి కూడా అంతే ఉంటాడు. సో నెక్స్ట్ ఇదైతే డంబుల్స్ అనమాట. డెడ్ లిఫ్ట్స్ కూడా ఉన్నాయా మీ దగ్గర? డెడ్ లిఫ్ట్స్ కూడా డెడ్ లిఫ్ట్ అంటే వెయిట్ వేసుకొని అంటే మజిల్ని బట్టి మనం కావాల్సింది చేసుకున్నాం అంతే. ఓకే. జిమ్ లవర్స్కి మ్యాక్సిమం ఈ మిర్రర్స్ అంటే బాగా ఇష్టం. ఇదంతా వెయిట్ లిఫ్టింగ్ ఏరియా అన్నమాట. ఇది ఇంక్లైన్ ఓకే. మీ దగ్గర మూవీస్లోనే ఎక్కువ చూసాను అనమాట ఇది. లైక్ అదే బాడీ బిల్డింగ్ అనేది చేసేవాళ్ళు ఎక్కువగా చూస్తారు. ఓకే. బార్ ఎంత వెయిట్ ఉంటుంది? జనరల్గా బార్ కూడా వెయిట్ ఉంటుంది అని అంటే మనం బార్ సైజుని బట్టి ఉంది అన్నమాట. ఓకే. ఇది ఆల్మోస్ట్ ఎంత ఉంటుంది అంటారు? 10 kilos ఉండొచ్చు. లైక్ బార్తో పాటు ఎక్స్ట్రా కిలోస్ని కూడా యాడ్ చేసుకుని లిఫ్ట్ చేయాలి. ఇది ఫ్లాట్ బెంచ్ ప్రెస్ చూసే ఉంటారు మామూలుగా. అదే నార్మల్గా ఏదన్నా అది వెయిట్స్ ఇప్పుడు మీరు చేసి బెంచెస్ చూసారు కదా, ఇప్పుడు ఆ సీట్ కనుక పై ఉంది కదా, పైకి ఉంటేనేమో అది పైన చేస్ట్ అనమాట. ఇది మిడిల్ ఉంది కాబట్టి మిడిల్ చేస్ట్, అది కిందకి ఉంది కాబట్టి కింద చేస్ట్. అంటే బెంచెస్ని బట్టి అన్నమాట. ఇది ఏంటిది బ్రో? ఇది బటర్ఫ్లై చెస్ట్. బటర్ఫ్లై సైడ్ చెస్ట్లు ఈ టార్గెట్ అవ్వడానికి. ఇది దీని మ్యాక్సిమం వెయిట్ వచ్చేసి అరౌండ్ 85 kilos. ఓకే. మీరు లైక్ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తున్నారు, అసలు జిమ్తో సంబంధం లేని వాళ్ళందరికీ కూడా ఇవి చేపిస్తారు లేదా కార్డియో అవే ఉంటాయి స్టార్టింగ్లో? కార్డియో కాదు, అంటే బాడీ వెయిట్ని బట్టి బాడీ కండిషన్ బట్టి ఉంటాయి అన్నమాట. ఫస్ట్ కార్డియో బాగుగా ఉంటారు చూసారా, వాళ్ళు ఫస్ట్ కార్డియో, తర్వాత వాళ్ళు మజిల్ కూడా ఒకేసారి ఫోకస్ చేయాలన్నమాట. ఓన్లీ కార్డియో చేయకూడదు. నెక్స్ట్ ఇది బైసెప్స్. నాకు ఆ ల్యాట్స్ తర్వాత ఇది బాగా ఇష్టం. బాగా ఫోకస్ ఉందన్నమాట. ఇది బైసెప్ కర్ల్స్ అనమాట. బైసెప్ 4 arm చేయొచ్చు. ఇది మ్యాక్సిమం వెయిట్ వచ్చేసి అరౌండ్ 70 దాకా ఉంది. కానీ ఇందులో అసలు విషయం ఏంటంటే ఇక్కడ వరకు కూడా ఎవరు ఇంతవరకు అంతవరకు చేయలే. ఎందుకంటే ఇది కొన్ని ఉన్నట్లు కొంచెం కష్టం. ఎక్కువగా కోర్ని ఫోకస్ చేస్తాను. ఇది చెస్ట్. ఇది చెస్ట్ షోల్డర్స్ కొట్టచ్చు. ఇది మనం పడుకొని, అంటే మనం హ్యాండ్స్ మనం పడుకునే దాన్ని బట్టి ఎక్కడ ఫోకస్ అవ్వాలో ఉంటుంది అన్నమాట. అదొకటి. నెక్స్ట్ ఇది ఏంటి బ్రో? ఇది ల్యాట్స్ పుల్ డౌన్ మిషన్. ల్యాట్స్ పుల్ డౌన్. ఓకే. పైనుంచి ఇక్కడ మనం పట్టుకునే గ్రిప్ని బట్టి మన బ్యాక్ ఎక్కడ ఫోకస్ అవ్వాలో డిసైడ్ అయింది. అది నాకు ఉన్న వర్కౌట్ అన్నిటిలో ల్యాట్స్ అంటే బాగా ఇష్టం. ఓకే. మీరు పర్సనల్ ట్రైనింగ్ కూడా ఇస్తారు, లైక్ ఫోకస్డ్గా ఒకళ్ళకి ట్రైన్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళ డైట్ ప్లాన్ నుంచి మొత్తం చూసుకుంటారు కదా? మొత్తం చూసుకుంటాం. ఓకే. ఓకే. మా ఫాలోవర్స్ కోసం మీ లొకేషన్ ఒకసారి చెప్పండి. SPI కాంప్లెక్స్ చేబ్రోల్. ఓకే బ్రో, జిమ్ అంతా ఎక్స్ప్లోర్ చేసాం, ఫుల్ ఎక్విప్డ్గా ఉంది. సో మా ఫాలోవర్స్ కోసం మీ జిమ్ లొకేషన్ ఒకసారి చెప్పండి. ఈ బాపట్ల వెళ్ళే రోడ్లో చేబ్రోలు లెఫ్ట్ సైడ్లో SBI బ్యాంక్ ఓపెన్ ఉంది, దానిపైన అనమాట. ఓకే. ఓకే. సో జిమ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా లేదా మీ బాడీ మీద ఫోకస్ చేయాలనుకుంటున్నా, దిస్ ఈజ్ యువర్ ప్లేస్ నియర్ చేబ్రోలు, లేదా దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా డూ విజిట్ దిస్ ప్లేస్. సో ఇలాంటి మోర్ కంటెంట్ కోసం డూ ఫాలో టు ఫిల్మీ జోన్ గుంటూరు. దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్.